గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి సి కృష్ణవేణి గారి గురించి తెలుసుకుందామండి. పూర్తి పేరు చిత్తజల్లు కృష్ణవేణి. 24 డిసెంబర్ 1924లో జన్మించారు. సి కృష్ణవేణి లేదా కృష్ణవేణి అని పిలుస్తారు. భారతీయ తెలుగు భాష నటీమణి మరియు నిర్మాత, నేపథ్య గాయకురాలు. పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో. వీరి జీవిత భాగస్వామి మీర్జాపురం రాజావారు 1939లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్కతే అమ్మాయి. కృష్ణవేణి గారు పశ్చిమ గోదావరి జిల్లా పంగడి గ్రామానికి చెందినవారు. సినీ రంగంలోకి రాకముందు ఈమె డ్రామా ఆర్టిస్టు. 1936లో అనసూయ చిత్రం ద్వారా బాలనటిగా రంగప్రవేశం చేశారు. తండ్రి కృష్ణారావు గారు వైద్యులు. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఈమెకు అనేక ఆఫర్లు రావడంతో 1939లో చెన్నైకి వెళ్లారు. తమిళం మరియు ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించారు. వీరు 1939లో మీర్జాపురం జమీందారు గారిని వివాహం చేసుకున్నారు. చెన్నైలోని తన భర్త యొక్క శోభనాచల స్టూడియోస్ నిర్మాణం మరియు చిత్ర నిర్మాణంలో చురుకుగా పాల్గొనేవారు. వివాహం తర్వాత సినిమాలో నటించడం మానేశారు. అప్పుడప్పుడు భర్త దగ్గర నుంచి చెన్నైకి పుట్టింటికి వచ్చినప్పుడు కొన్ని సినిమాలు ఒప్పుకొని వాటిలో నటించేవారు. వారికి తెలియకుండా ఆమె తన తెలుగు సినిమా మన దేశం 1949లో నిర్మాతగా అనేక మంది సినీ ప్రముఖులని పరిచయం చేశారు. వారిలో నటులు ఎన్టీ రామారావు గారు, సంగీత దర్శకుడుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ప్లేబ్యాక్ సింగర్గా పి లీల గారు తదితరులు ఉన్నారు. మన దేశం బెంగాలీ నవల విప్రదాస్ ఆధారంగా రూపొందించబడింది. వీరు భర్త యొక్క సంస్థ జయచిత్ర మరియు తర్వాత శోభనాచల స్టూడియోస్గా పేరు మార్చబడింది. వీరి స్వంత కంపెనీ ఎంఆర్ఏ ప్రొడక్షన్ వీరి అమ్మాయి పేరు మీద నిర్మించారు. వీరి అమ్మాయి పేరు వచ్చి మేకా రాజ్యలక్ష్మి అనురాధ, అదే ఎంఆర్ఏ ప్రొడక్షన్స్. కృష్ణవేణి గారు నిర్మించిన సినిమాలు వచ్చి 1949లో మన దేశం, లక్ష్మమ్మ, దాంపత్యం, భక్త ప్రహ్లాదుడు మొదలగు సినిమాలు. గాయనీమణిగా 1949లో వచ్చిన కీలుగుర్రం, 1972లో వచ్చిన బాలమిత్రుల కథలో గాయనీమణిగా పనిచేశారు. వీరు పాఠశాలలో చదువుకునే టైంలో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి పాత్రలు వేసి బహుమతులు అందుకున్నారు. ఆ తర్వాత వెండి తెరపైన ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక నిర్మాత సి పుల్లయ్య గారు బాలనటీ నటులతో సతీ అనసూయ చిత్రాన్ని సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్ళినప్పుడు వీరు తులాభారం నాటకం చూశారు. అందులో కృష్ణవేణి గారి నటన నచ్చి సినిమాలో నటించమని అడిగారు. అలా సతీ అనసూయ, అది 1936లో వచ్చిన సినిమా, దాంట్లో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి గారు. ఈ సినిమా తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు గారు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి గారు. ఆ తర్వాత 1973లో వచ్చిన తుకారాం సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి గారు హీరోయిన్గా నటించిన తొలి చిత్రం కచదేవయ్య అని 1938లో విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత మహానంద చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక నిర్మాత మీర్జాపురం రాజావారితో, అసలు పేరు వచ్చి మేకా రంగయ్య గారితో కృష్ణవేణి గారికి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేక సొంత ప్రొడక్షన్స్ జయా పిక్చర్స్, శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మిర్జాపురం రాజావారు నిర్మించిన తొలి సాంఘిక చిత్రం జీవన జ్యోతి 1940లో హీరోయిన్గా చేశారు. ఈ చిత్రంతో సిహెచ్ నారాయణరావు గారు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి గారు. నటిగా ఆమెకు గొల్లభామ, లక్ష్మమ్మ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. కచదేవయాని, గొల్లభామ, అనసూయ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి గారు. తిరుగుబాటు సినిమాలో ఆమె చేసిన వ్యాంప క్యారెక్టర్పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. భర్త రాజావారి సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడంతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి గారు. కుమార్తె పేరు మీద ఎంఆర్ఏ ప్రొడక్షన్ స్థాపించి తొలి ప్రయత్నంగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మన దేశం 1949లో సినిమా తీసి విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ను వెండితెరకు పరిచయం చేశారు. కాగా వరుదిని సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వి రంగారావు గారిని పిలిపించి మన దేశంలో ఒక పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తినిచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి గారు పేర్కొన్నారు.
ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ గాను తన ప్రత్యేకత చాటుకున్నారు. ధర్మాంగద సినిమా కోసం 45,000 రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన గుడ్ ఈవినింగ్ లేడీ డాక్టర్ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావటం, కుమ్మరి మొల్ల వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యేవారు. ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం సావాసం, అది 1952లో వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్గా చేసిన కోన ప్రభాకరరావు గారు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి గారు నిర్మించిన చిత్రాల్లో భక్త ప్రహ్లాద 1942లో ఒకటి, నిర్మాతగా 1957లో విడుదలైన దాంపత్యం కృష్ణవేణి గారి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న వీరు 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. గత ఏడాది సాక్షి ఎక్సలెంట్ అవార్డులో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారి బాటలోనే వీరి కుమార్తె ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం భక్త కుంభార 1974లో నిర్మించారు. ఇందులో రాజ్ కుమార్ గారు హీరో. తెలుగులో అనురాధ గారు నిర్మించిన తొలి చిత్రం చక్రధారి, అది 1977లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు వీరి అమ్మాయి అనురాధ గారు. ఆమె నిర్మించిన చివరి చిత్రం మా పెళ్లికి రండి, ఇది 2000 సంవత్సరంలో జేడి చక్రవర్తి, సాక్షి శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందించబడింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధాదేవి గారు 2001లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ 100 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణవేణి గారు ఎంతో ఆరోగ్యంగా చెన్నైలో వీరి అమ్మాయి దగ్గర నివసిస్తున్నారు. వీరి ఇంటర్వ్యూలు కావాలంటే మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి. చూడండి, వీరి సినిమాలు కానీ పాటలు కానీ మీరు యూట్యూబ్లో లభ్యమవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్లో పాత వీడియోస్లో ఇంకా సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయండి, ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.